ఫస్ట్ టైం మన బైక్ రైడ్కి షూట్ చేస్తున్నాను. మాట్లాడండి, ఏమి రికార్డ్ కాలేదు. 2 months తర్వాత ఈ రోజు జిమ్కి వెళ్ళిన. అమ్మా చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. మొన్నదాకా 1 month 2 months వరకు అసలు జిమ్ పోకుండే, ఇంటికి అడిగి వెళ్ళడం, మీద వెళ్ళడం, ఆఫీస్ వర్క్, అది మళ్ళీ మన కొత్త కంపెనీలో జాయిన్ అయినాం. సో ఇవన్నీ జరిగినాయి. ఇక జిమ్కి అంత టైం దొరకలేదు. మొత్తం ఇవన్నీ ఏ వరకే టైం అంతా అయిపోయి ఉండే. ఎట్లా అయితే మన యూట్యూబ్ లో కన్సిస్టెంట్ ఉన్నానో సేమ్ అదే మన ఫిజికల్ ఫిట్నెస్ లో కూడా కన్సిస్టెంట్ ఉండాలి. పోస్ట్ వర్కౌట్ జిమ్ అయిపోయిన మాత్రం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేస్తాను. ఇది వచ్చేసి అగారో బాయిలింగ్. జస్ట్ 5-10 minutesలో మొత్తం బాయిల్ అయిపోతుంది అండ్ చాలా మంచిగా బాయిల్ అవుతుంది. మనకి ఓట్స్ ఇది కూడా, ఇది నా ఓట్స్, ఇది ఇంకా ఎగ్స్. ఇదే మన ఓవరాల్ పోస్ట్ వర్క్. చలో తినేద్దాం. మన చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఈరోజు మన లంచ్కి వచ్చేసి రైస్, లేడీస్ ఫింగర్, చికెన్, కుకుంబర్, దాల్. సో గైస్, ఇప్పుడైతే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లో ఇప్పుడు కొత్త ఫుడ్ స్పాట్ని ట్రై చేయడానికి వెళ్తున్నాను. అదేంటో కాదు, హోటల్ షాదాబ్. ఎప్పుడు చార్మినార్ దగ్గర ఉండే షాదాబ్. ఇక్కడ నుంచి చార్మినార్కి వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది. మంచిగా అనిపిస్తుంది రైడ్, కానీ అక్కడ ఉండే ట్రాఫిక్, పార్కింగ్ స్పేస్ ఉండదు, మళ్ళీ క్యాష్ ఉండాలి, ప్రాబ్లమ్స్ ఉండేది. కానీ ఇప్పుడు అదే షాదాబ్ అనేది హైదరాబాద్ సిటీకి వచ్చింది, అంటే సిటీ లోపల వచ్చింది, గచ్చిబౌలిలో. ఈ హోల్ డే స్ట్రెస్ అంతా అక్కడ మన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తగ్గించేద్దాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా, ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30-7 అవుతుంది. మనం వెళ్ళేసరికి దాదాపు 8 అవుతుంది. స్టార్ట్ అయిపోదాం, ఫుడ్ని ఎంజాయ్ చేసేద్దాం. సీ యూ ఇన్ రెస్టారెంట్. సో గైస్, ఫస్ట్ టైం మన ఆస్మా యాక్షన్ 5 బైక్ రైడ్కి షూట్ చేస్తున్నాను. రా వాయిస్తో షూట్ చేస్తున్నాను, మైక్ ఏం లేదు. చూద్దాం ఎట్లా రికార్డ్ అవుతుందో. జస్ట్ ఇది టెస్టింగ్ రైడ్ కోసం వెళ్తున్నాం కదా, దారి వెళ్ళేటప్పుడు షూట్ చేస్తున్నాం. ఎట్లా ఉంటుంది వాయిస్, టచ్ ఉందా లేదా అనేది దీన్ని బట్టి మనం సెటప్ చేసుకోవాలి. పోయా కనెక్టర్ అని ఉంటుంది, అది 1500. సో అది ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే దాని గురించి ఇప్పుడు నేను ఈరోజు టెస్ట్ రైడ్ చేస్తున్నా కదా, దీన్ని డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఎలా రికార్డ్ అవుతుంది. నాకు కూడా క్లారిటీ లేదు. మాట్లాడండి, ఏమి రికార్డ్ కాలేదు. సో గైస్, ఫైనల్లీ ఫుటేజ్ అయితే మంచిగా షూట్ అవుతుంది. నేను అనుకున్నట్టే షూట్ అవుతుంది. ఫస్ట్ నైట్ టెస్ట్ రైడ్ చేస్తున్నా కాబట్టి చీకటి ఉంటాయి, ఏమనుకోకండి. కొత్త కెమెరా కదా, కొత్త మురుకం అట్లా ఉంటుంది. చెప్పినా కదా, గీటి వేసుకొని సందులు అసలు ఈ రోడ్ హైవేస్ అయితేనే ఫుల్ పెంచి కొట్టట్లేదు. ఫైనల్లీ మనం షాదాబ్కి రీచ్ అయిపోయినాం. అంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వాల్స్ మీద వాళ్ళ హిస్టరీ అంతా ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది అవన్నీ పెట్టారు. కిందనేమో కెఫే టైప్ ఉంది. డైనింగ్ సెకండ్ ఫ్లోర్, అంటే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళినాం. సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ చాలా నీట్ గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. అయితే నేను మా ప్లాటర్ ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసిన. ప్లాటర్ మాత్రం అస్సలు బాగాలేదు, ఫుల్ డ్రైగా ఉంది. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. నా రేటింగ్ వచ్చేసి 1/10. దాంతో బిర్యానీ అయినా మంచిగా ఉంటదేమో అనుకున్నా, కానీ బిర్యానీ కూడా బాగాలేదు, ఫుల్ డ్రై ఉంది. మొత్తం స్టమక్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇక్కడేమో స్టమక్ అప్సెట్ అయింది, మనకేమో ఆకలి బాగా అవుతుందని నవాబ్స్ కి స్టార్ట్ అయిపోయినా ఏదైతే అయిందని. నవాబ్స్ ఎట్లా నాకు చాలా నమ్మకం ఉన్నది, బిర్యానీ వేరే లెవెల్ ఉంటదని. వెళ్ళిన తర్వాత అన్నట్టుగానే మంచిగా, అంటే మంచిగా అప్పుడే దమ్ నుంచి తీసి ఇచ్చేయండు. ఇక్కడ పీస్ చూడండి చాలా మంచిగా బాయిల్ అయి ఉన్నది. ఆరామ్సే ఎంజాయ్ చేసేసిన. ఫినిషింగ్ టచ్ కి మంచిగా కోకోనట్ బిస్కెట్ తిని డే కంప్లీట్ చేసేసుకున్నాం. సో గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది. అక్కడ షాదాబ్లో ఫుడ్ మంచిగా ఉంటుందని చాలా ఎక్సైట్మెంట్ పోయినా, కానీ అస్సలు నచ్చలేదు. అసలు మొత్తం డ్రై ఉంది, నాకేమంత నచ్చలేదు. ఇట్లా చాలా ఆకలి మీద ఉన్నా, మంచిగా తిందామని వెళ్ళిన, అక్కడ నాకు డిస్సాటిస్ఫై అయిపోయినా. నా ఫేవరెట్ రెస్టారెంట్ నవాబ్స్ ఉండే. మళ్ళీ అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ బిర్యానీ తిన్న తర్వాత నేను సాటిస్ఫై అయినా. 11:30 అట్లా అవుతుంది. మళ్ళీ ఈ వ్లాగ్ ఎడిట్ చేసి రేపు పోస్ట్ చేయాలి. ఈరోజు వ్లాగ్ ఇంతే. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బై బై, గుడ్ నైట్.